అనగనగా శివపురం అనే గ్రామం. ఆ గ్రామంలో శాంతమ్మ విశ్వనాథుడు అనే దంపతులు ఉండేవారు. వారికి సుందరం అనే కొడుకు ఉండేవాడు. విశ్వనాథుడి తాతలు సంపాదించిన నిధి ఆ చుట్టుపక్కల గ్రామంలో ఉందని తన తండ్రి బ్రతుకున్నప్పుడు చెప్పిన మాటలు పట్టుకుని ఉందో లేదో తెలియని నిధి కోసం వెతుకుతూ ఉంటాడు. ఒకరోజు శాంతమ్మ విశ్వనాథునితో ఇలా అంటుంది. ఏమయ్యా, ఎంత పొద్దున్నే ఏదో పనికెళ్లేవాళ్లాగా ఎక్కడికి బయలుదేరావు? ఆ నిధి కోసమేనా? అవును. అయినా నీకెన్నిసార్లు చెప్పాలి, బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగొద్దని. నేనెప్పుడు బయటకు వెళ్ళినా నువ్వెక్కడికి అని అడుగుతావు. అలా అడగటం వల్ల నాకు నిధి ఆనవాళ్లు కూడా దొరకట్లేదు. అబ్బో, పెద్ద నిధి మీ తాత ముత్తాతలు మీ నాన్నగారికి చెప్పిన కట్టు కథలు మీ నాన్నగారు మీకు చెప్పారు. ఆ మాట పట్టుకుని ఏ పని చేయకుండా అసలు ఉందో లేదో తెలియని నిధి కోసం వెతుకుతూ మీరు కాలాన్ని వృధా చేస్తున్నారు. ఇప్పుడు నేను సంపాదించకపోతేనేమి, నువ్వు సంపాదించి ఇంట్లో ఎవరికీ ఏ లోటు లేకుండా చూసుకుంటున్నావు కదా. నేను 4 ఇళ్లలో పనిచేస్తూ సంపాదిస్తున్న డబ్బు తిండికే సరిపోతుంది. మీరు కూడా మీ పిచ్చి పనులు మానేసి కష్టపడితే ఇల్లు గడవడం సులువవుతుంది. మన అబ్బాయి భవిష్యత్తు కూడా బాగుంటుంది. నువ్వెప్పుడు ఇలాగే అంటావు గాని నేనెళ్ళొస్తాను అని విశ్వనాథుడు శాంతమ్మ చెప్పిన మాటలు పట్టించుకోకుండా పొలానికి వెళ్లి సాయంత్రం వరకు తవ్వి ఏమీ దొరకకపోయేసరికి నిరాశగా ఇంటికొస్తాడు. ఇంటికొచ్చిన విశ్వనాథుణ్ణి చూసిన సుందరం ఇలా అంటాడు. నాన్న, ఎందుకని మీరు ప్రతిరోజు పొలానికి వెళ్ళి గుంతలు తవ్వుతారు? ఆ పొలంలో వ్యవసాయం చేసి పళ్ళు కాయగూరలు పండిస్తే మనం కూరగాయలు కొనాల్సిన అవసరం ఉండదు. పైగా వాటిని అమ్మితే డబ్బు కూడా వస్తుంది కదా. అదేమీ లేదులే సుందరం. మా ముత్తాత సంపాదించిన ఆస్తి ఎక్కడుందో మా తాతగారు ఒక పత్రంలో రాసి ఒక కుండలో పెట్టి మన పొలంలో దాచారంట. దానికోసమే నేను రోజూ పొలం దవ్వి వెతుకుతూ ఉన్నాను. నిజమా నాన్నా? అయితే నేను కూడా పై చదువులు మానేసి మీతో పాటు పొలానికొచ్చి మీకు సహాయం చేస్తాను. అప్పుడా నిధి ఆనవాళ్లు త్వరగా దొరుకుతుంది కదా. ఇంతలో శాంతమ్మ అక్కడికి వచ్చి ఇలా అంటుంది. మీ నాయన చెప్పిన మాటలు వినే కదా నువ్వు ఏ పని చేయకుండా ప్రతిరోజు నిధి నిధి అని లేని నిధి కోసం ఆరాటపడుతున్నావు. ఇప్పుడు నీ కొడుకు కూడా అదే మాటలు చెప్పి వాడిని కూడా నీలాగే చేస్తావా అని చెప్పి శాంతమ్మ సుందరాన్ని ఇంట్లోకి తీసుకుని వెళ్ళిపోతుంది. కాని సుందరానికి తన తండ్రి చెప్పిన మాటలు మనసులో పాతుకుపోతాయి. ఇక మరుసటి రోజు విశ్వనాథుడు రోజులాగానే పొలానికి వెళ్లి తవ్వుతూ ఉంటే అతన్ని పాము కాటు వేస్తుంది. ఆ కాటుకి విశ్వనాథుడు కన్ను మూస్తాడు. ఇక కొన్ని రోజుల తర్వాత సుందరం తన తల్లి దగ్గరకొచ్చి ఇలా అంటాడు. అమ్మా, నాన్న చెప్పినట్టు నిజంగానే మన పొలంలో నిధికి సంబంధించిన ఆనవాళ్లున్నాయా? బాబూ, నువ్వా నిధి సంగతి మర్చిపో. అదంతా ఒక కట్టు కథ. నీకెలాగో పై చదువులు చదవడం ఇష్టం లేదు కాబట్టి మన ఊరిలోనే ఏదైనా పని చూసుకో. అలా శాంతమ్మ చెప్పడంతో తల్లికి సరే అని చెప్తాడు. కాని అతనికి ఆ నిధి మీద ఆశ మాత్రం పోదు. ఇలా కొన్ని రోజులు గడిచాక సుందరం ఒక నిర్ణయానికి వస్తాడు. అమ్మా, నేను మన జీవితాలు బాగుపడ్డానికి కష్టపడి పని చేద్దాం అనుకుంటున్నాను. చాలా సంతోషం నాయనా. ఎక్కడైనా ఒక మంచి పని చూసుకో. మన పొలం ఉండగా ఇంకా ఎక్కడో పనిచేయడం ఎందుకమ్మా? మన పొలంలోనే కష్టపడి వ్యవసాయం చేస్తాను అని తన తల్లికి చెప్పి ప్రతిరోజు ఉదయం పొలానికి వెళ్లి తన తండ్రి చెప్పిన మాటలు గుర్తు చేసుకుని నిధి ఆనవాలు ఏవైనా దొరుకుతుందేమో అని వెతుకుతాడు. కాని ఏమీ దొరకదు. ఒక రోజున ఒక వ్యక్తి శాంతమ్మ దగ్గరకొచ్చి సుందరం కూడా తన తండ్రిలాగే పొలంలో నిధి ఆనవాలు కోసం తవ్వుతున్నాడు అని చెప్తాడు. బాబూ, నువ్వు కూడా మీ నాన్నలానే పొలంలో నిధి ఆనవాళ్ళ కోసం తవ్వుతున్నావా? అమ్మా, ఈ విషయం నేనే నీకు చెప్దాం అనుకున్నాను, కానీ నువ్వేమంటావోనని చెప్పలేదు. బాబూ,
ఆ పొలంలో ఏవైనా ఆనవాలుంటే ఈ పాటికే బయటపడేది. అనవసరంగా సమయం వృధా చేసుకోకు. కష్టపడి వ్యవసాయం చేసుకుని డబ్బులు సంపాదించు. అమ్మా, నేను నాన్న చెప్పిన ఆనవాళ్లు దొరికేంత వరకు వెతుకుతూనే ఉంటాను అని సుందరం కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరుసటి రోజు పొలం తవ్వుతూ ఉండగా ఒక కుండ దొరుకుతుంది. అందులో నిధికి సంబంధించిన పత్రం ఉండడంతో సుందరం చాలా సంతోషించి ఆ పత్రాన్ని తీసుకుని తన తల్లి దగ్గరికి వెళ్తాడు. అమ్మా, అమ్మా, చూడు, నాకేం దొరికిందో. నిధికి దారి చూపే పత్రం దొరికింది. అసలిది ఏ కాగితమో ఏంటో, దీన్ని తీసుకొచ్చి నిధికి దారి చూపే పత్రం అని అంటున్నావు. అయినా నీకెన్నిసార్లు చెప్పాలి ఈ పిచ్చి పనులు మానేసి కష్టపడి పని చేసుకోమని? అమ్మా, మనకి ఇంతకు ముందు నిధికి సంబంధించిన ఆనవాళ్లు ఏమీ దొరకలేనప్పుడు కూడా నువ్విదే మాట అన్నావు. ఇప్పుడు నేనొక ఆనవాళ్లు సాధించి చెప్పినప్పుడు కూడా నువ్విలాగే చెప్తున్నావు. కంటితో ఈ పత్రం చూసి కూడా మనం వెతుకుతున్న నిధి ఉండదు అని నమ్ముతున్నావు. ఇంక నేను ఇంట్లో ఉండను. నేను నిధి సాధించిన రోజే మళ్ళీ ఈ ఇంటికొస్తాను అని సుందరం కోపంగా ఆ పత్రాన్ని పట్టుకుని ఇంట్లో నుంచి వచ్చేస్తాడు. ఆ రోజు నుండి ఆ పత్రంలో ఉన్న మార్గాన్ని ఎలాగైనా కనిపెట్టాలి అని చాలా ప్రయత్నాలే చేస్తాడు. కాని సుందరానికి ఏమీ అర్థం కాదు. ఇంకా ఇలా లాభం లేదనుకుని ఆ పత్రం ఊర్లో ఉన్న వాళ్ళకి చూపించి అడిగే ప్రయత్నాన్ని చేస్తాడు. అందరూ ఏమీ తెలీదనే చెప్తారు. అలా అందర్నీ అడుగుతూ అడుగుతూ ఒక ముసలతని దగ్గరికి వెళ్తాడు. తాత, ఈ పత్రం చూసి ఇందులో ఏం రాస్తుందో చెప్పగలవా? నాకీ భాష అర్థం కావటం లేదు. ఎవరు నాయనా నువ్వు? ఈ పత్రంలో ఉన్న ఆనవాళ్లు నీకెందుకు? తాత, ఈ పత్రం మా తాతలు సంపాదించిన నిధి దగ్గరికి తీసుకెళ్తుందని మా నాన్న చెప్పారు. ఆయన బ్రతికున్నంతకాలం ఈ పత్రం కోసమే వెతికారు. కానీ ఆయన చనిపోయాక ఇది నాకు దొరికింది. మా నాన్న వెతికిన నిధి నిజంగా ఉందో లేదో నేను తెలుసుకోవాలి. అలాగా, సరే, నాకు తెలిసిన సమాచారం నీకు చెప్తాన్లే అని ఆ తాత సుందరం దగ్గరున్న పత్రాన్ని తీసుకుని కాసేపు చూసి ఇలా చెప్తాడు. ఈ ఊరి నుండి కుడివైపుగా 4 మైళ్ళు వెళ్తే అక్కడ ఒక మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు నుండి సరిగ్గా 1 మైలు ఎడమవైపు వెళ్ళగానే ఒక పెద్ద రాయి ఉంటుంది. ఆ రాయి కింద ఈ నిధి ఉందని ఇందులో రాసి ఉంది. నిధికి దారి చెప్పినందుకు మీకు చాలా కృతజ్ఞతలు అని సుందరం చెప్పి ముసలాయన చెప్పిన విధంగా 4 మైళ్ళు వెళ్తాడు. అక్కడ ఒక మర్రి చెట్టు ఉంటుంది. ఆ చెట్టును చూసి చాలా సంతోషపడి ఆ తర్వాత ముసలాయన చెప్పినట్లు మరో మైలు ఎడమవైపుకి వెళ్తాడు. నిధి దొరుకుతుందని ఎంతో ఆశతో వచ్చిన సుందరానికి నిరాశే మిగులుతుంది. ఎందుకంటే అక్కడ ఆ ముసలాయన చెప్పినట్లుగా రాయి లేదు, ఒక పెద్ద చెరువుంది. అది చూసి దుఃఖంలో మునిగిపోతాడు. కొంచెం సేపటికి తేరుకుని తన తాతలు దాచిన నిధి ఎప్పుడో నీట మునిగిందని తెలుసుకుని ఇక చేసేదేమీ లేక బాధపడుతూ తన ఇంటికి తిరిగి వెళ్తాడు. సుందరాన్ని చూసిన శాంతమ్మ ఇలా అంటుంది. ఇన్ని రోజులు ఎక్కడికెళ్ళిపోయో, నీకేమైందో ఏంటోనని రాత్రులు నిద్ర కూడా పట్టట్లేదు. నన్ను క్షమించమ్మా. నువ్వెన్ని రోజులు ఆ నిధిపై ఆశ పెట్టుకోవద్దంటుంటే నేనే వినలేదు. ఏమైంది నాయనా, ఎందుకలా ఉన్నావు? నేను ఆ నిధి వేటలో పడి చివరికి ఆ నిధి ఉన్న ప్రదేశానికి చేరుకున్నాను. అక్కడ మన తాతలు పత్రంలో రాసినట్టు ఓ పెద్ద చెట్టు ఉంది. కానీ ఆ తర్వాత కొంచెం దూరం వెళ్ళగా ఓ పెద్ద చెరువు ఉంది. అంటే మన తాత ముత్తాతలు దాచిన నిధి ఎప్పుడో నీట మునిగిపోయింది. సాహసం చేసి అందులో వెతుకుదాం అనుకుంటే అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఆ చెరువులో దిగి ప్రాణాలతో పైకొచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు అని చెప్పాడు. ఇంక భయమేసి ఆ ప్రయత్నం మానేసి తిరిగి వచ్చేశాను. చూసావా బాబు, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను,
మీ నాన్నగారు నా మాట వినలేదు. ఆ తర్వాత నువ్వు కూడా నా మాట పట్టించుకోలేదు. నిధులు వేటలో పడి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. నీలానే ఎంతోమంది నిధి దొరికితే భవిష్యత్తు మారిపోతుందని అనుకుని వాటి కోసం వెతుకుతూ తమ వర్తమాన జీవితాన్ని జీవించడం మర్చిపోయి అత్యాశలకి పోయి జీవితాల్ని ప్రమాదంలో పడేసుకుంటున్నారు. అవునమ్మా, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. నేను కూడా నిధి కోసం వెతకడానికి మన పొలమంతా తవ్వి వ్యవసాయానికి పనికి రాకుండా చేశాను. నా తప్పేంటో నాకు తెలిసొచ్చింది. ఇక నుంచి నువ్వు చెప్పినట్టే వింటానమ్మా. మంచిది నాయనా, నువ్వు ఇప్పటికైనా నిజాన్ని గ్రహించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కష్టపడి వ్యవసాయం చేయడం మొదలుపెట్టు అని శాంతమ్మ చెప్పిన మాటలు విని తన తప్పు తెలుసుకుని సుందరం కష్టపడి జీవిస్తూ తన తల్లిని బాగా చూసుకుంటాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.